హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు జకీర్. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి, ఆమె పేరు మిల్లా మాగి. ఆమె గడిచిన ఒక వారం రోజులుగా తెలంగాణ పత్రికల్లో ఒక ప్రధాన ఏమంటాము ఒక వార్తగా మారారు. ఆమె ఎవరు? మిస్ ఇంగ్లాండ్. ఇక్కడ తెలంగాణలో జరిగిన, హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి ఆమె ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. పార్టిసిపేషన్ ఒక కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఒక సమావేశంలో ఒక కాంగ్రెస్ నాయకుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని, అసహ్యంగా ప్రవర్తించాడని, మిస్బిహేవ్ చేశాడని ఆమె ఆరోపించారు. ఇక్కడ నేను క్లిప్ పెట్టింది అంటే తెలుగు స్క్రైబ్. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత వెబ్సైట్గా, ట్విట్టర్గా దీని మన తెలుగు స్క్రైబ్ని మనం చెప్పుకుంటుంటాం. జనరల్గా తెలుగు స్క్రైబ్కి అది బీఆర్ఎస్ పార్టీ ఆధారిత సమాచార వ్యవస్థగా అనుకోవాలి. ఈ తెలుగు స్క్రైబ్లో రాసింది ఏంటంటే, ఇలాంటి వేధింపులు ఇక్కడ ఏంటంటే, ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తా, నాతో గడపమని ఒక కాంగ్రెస్ నాయకుడు అన్నాడు. ఒక కాంగ్రెస్ నాయకుడు ఆమెతో ఏం చెప్పాడట అంటే, నేను ఇంగ్లాండ్కి వస్తా, నీకు కాల్ చేస్తా, నాతోని ఏకాంతంగా గడుపు అని అతను అన్నాడు. ఎవరు? కాంగ్రెస్ నాయకుడు. అతని ముఖం నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదని కూడా ఆమె చెప్పినట్లుగా ది గార్డియన్ పత్రిక రాసింది. ది గార్డియన్ పత్రిక ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఇక్కడ ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు పెద్ద ఎత్తున వెదజల్లుతూ నడిపిస్తున్న సోషల్ మీడియా అత్యంత యాక్టివ్గా పనిచేస్తున్నట్టు భావించాలి. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఎపిసోడ్, మనం మాట్లాడుతున్న ఎపిసోడ్ సంబంధించి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి రాగానే తక్షణం విచారణకు ఆయన ఆదేశించారు. ఆ మేరకు విచారణ జరిగింది. ఆ విచారణ రిపోర్టు బయటకు రాలేదు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫీస్కి అయితే సీఎంఓకు చేరినట్టుగా కూడా తెలుస్తుంది. సో దాంట్లో ఏముందో మనకు తెలియదు. ఈ మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు సత్యదూరమని, నిజమేమీ లేదని, ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ స్పష్టం చేశారు. ఎవరు ఏ రకంగా స్పష్టం చేసినా, ఎవరు ఏ రకంగా ఈ పర్టికులర్ ఈమె ఆరోపణలపై క్లారిటీ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే పరిస్థితులు లేదు. మిస్ వరల్డ్ పోటీల కారణంగా, పోటీల్లో జరిగిన ఈ పర్టికులర్ అంశం తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. తెలంగాణను మొత్తం ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక దాన్ని కించపరిచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచారు, తెలంగాణ ప్రజల్ని కించపరిచారు. సో అంటూ బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అండ్ తెలుగు స్క్రైబ్లో చూడండి, పోటీలో నేను గెలిచే అవకాశం లేదు కాబట్టి నేను వెళ్ళినట్టు చెప్పడం చాలా దారుణం అని ఒకటి. ఇలాంటి వేధింపులు అంటే ఆమె చెప్పింది ఏంటంటే, వేధింపులు అంటుంది కానీ ఇంచుమించు లైంగిక వేధింపుల కింద మనం మాట్లాడుకోవచ్చు. ఎవరు? ఆమె ఆరోపణలు చెప్తున్నాను నేను. ఇవి జరిగిందా లేదని నాకు తెలియదు. బట్ ఇక్కడ ఏంటి ఆమె చెప్తుంది, ఇలాంటి వేధింపులు ఈ పోటీలో పాల్గొనే వాళ్ళందరూ ఎదుర్కొన్నారు, కానీ నాలాగా ధైర్యంగా ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి ఆమె చెప్తున్నట్టుగా ఈ గార్డియన్ పత్రిక రాసింది. మిస్ ఇంగ్లాండ్ పోటీలు, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఆమె ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, వివాదాస్పదమైన అంశాలు చాలా ఉన్నాయి అందులో. అంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఆమె చెబుతుందో, ఎవరో తనను వచ్చి ఒకరో ఇద్దరు వచ్చి కాంగ్రెస్ నాయకుడు, నేను ఇంగ్లాండ్కి వస్తాను, నీకు కాల్ చేస్తాను, నాతో గడుపు అని అన్నప్పుడు ఎవరైనా సరే నిజంగా సంఘటన జరిగి ఉంటే
ఆ మరుక్షణమే ఆమె ఎందుకు స్పందించి రియాక్ట్ అయ్యి కన్సర్న్డ్ అఫీషియల్స్కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, లేదా అక్కడున్న పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది సహజంగా మనందరికీ తలెత్తే ఒక సహజమైన ప్రశ్న. అందువల్ల ఈ మిస్ వరల్డ్ సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రపంచంలోనే ఎలివేట్ కావడానికి ఒక ఈవెంట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ అంశాన్ని అది జరిగిందా లేదా అనే దానికంటే కూడా ఏదో జరిగిపోయింది, దీంట్లో చాలా భీభత్స జరిగిపోయింది, కాంగ్రెస్ నాయకులు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఇది నేను చాలా జాగ్రత్తగా చెప్పగలుగుతున్నా. నేను పర్టికులర్గా ఈ అంశాన్ని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, గార్డియన్ పత్రికకు ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో, బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలకతుర్తికో ఎర్రవల్లికో పరిమితమై లేదు. కేటీఆర్ నిన్ననే చెప్పారు కదా, మాకు మొత్తం ప్రపంచం అంతా ఇవాళ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా, తెలంగాణ వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ కూడా తెలంగాణ మాదే అని భావిస్తున్నారు, కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు అని అన్నప్పుడు ఖచ్చితంగా లండన్లో కూడా వీళ్ళకేవో కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. లండన్లో ఎటువంటి కనెక్టివిటీ ఉన్న కారణంగానే ఈ గార్డియన్ అనే సుప్రసిద్ధ దినపత్రికకు ఈ మిస్ ఇంగ్లాండ్తో ఇంటర్వ్యూ వ్యవహారం ఏదో నడిపించినట్టుగా నాకైతే అనుమానాలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతుందో తెలియదు. బట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఓవరాల్ లక్ష్యం ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ చిన్న పాయింట్ దొరికినా డ్యామేజ్ చేయాలి, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ను దెబ్బతీయాలి. ఇది దొరికిపోయింది. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఇది జరిగిందా లేదా దానికి సంబంధించి ఇప్పటికీ ఏ రకమైన నివేదికలు బయటకు రాలేదు. ఓవైపు జయసంజయ్ స్టేట్మెంట్ ఇంతమంది చెప్పాను. బట్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏమిటి, అంతర్జాతీయంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అపఖ్యాతి పాలు చేయడానికి ఇదొక కాన్స్పిరసీగా నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.